బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది ఎగతాళి చేశారు. పవన్ కళ్యాణ్ కూడా గేటు దాటనివ్వను అది ఇది అని చెప్పి ఎగతాళి చేశారు. గేటు దాటారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన పరిపాలన చూస్తుంటే 10 రోజుల నుంచి ఆయన చేసిన సమీక్షలు అవి చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? బాబు గారు ఆయన కాంబినేషన్. నేను ఇదే అంటాను, ఎందుకంటే నిజాయితీగా వచ్చాడు ఆయన, నిజాయితీగా చేస్తున్నాడు, తన పని తను చేసుకుంటా పోతున్నాడు. ఏమనుకుంటారు ఇప్పటి వరకు సినిమా వాళ్ళు అంటే ఆయన ఏందోలే ఒక రామారావు గారు తప్ప మిగతా ఎవరు కూడా అక్కడ సక్సెస్ఫుల్గా నిలబడలే సినిమా ఇండస్ట్రీ నుంచి. కొంతమంది ఎంపీలు అయ్యారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామారావు గారి హయాంలో సత్యనారాయణ గారు, రామానాయుడు గారు, శారద గారు ఇలా చాలామంది అయ్యారు, ఎంపీలు అయ్యారు. అలాగే మినిస్టర్లు అయ్యారు, బాబుమోహన్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా మినిస్టర్స్ అయ్యారు. కానీ ఒక వ్యక్తి, ఒక ఉప ముఖ్యమంత్రి, అలాగే కొన్ని శాఖలు తను తెలుసుకుంటున్నారు. ఆయన ఇదే నేను తెలుసుకున్నాక ఆయన ముఖ్యమంత్రి అవడం అనేది చాలా ఈజీ. అవకాశం ప్రతి వాళ్ళకి ఇవ్వాలండి. ఆ అవకాశం ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. మన పనితనాన్ని బట్టే భవిష్యత్తు మనకి నిర్మితం అవుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అది చేస్తున్నా అంటే నేనేం ఆశ్చర్యపోలా. యూ కెన్ డూ. ఇంకా ముందు ఇంకా వండర్స్ చేయొచ్చు ఆయన. ఇక్కడ కావాల్సింది నాయకుడికి ఎథిక్స్ ఉండాలా. ఎథిక్స్ ఉండాలి. ఎప్పుడు నాయకుడికి ఎప్పుడు ఎథిక్స్ ఉండాలా. ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఎథిక్స్ లేనప్పుడు నాయకుడు కాలేడు. పవన్ కళ్యాణ్ గారికి అది ఉంది, చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది. కాబట్టే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఎవడు ఎన్ని అడ్డు పెట్టినా ప్రజలే తంతారు. తొందరలో తంతారు. చూడండి, ప్రజలు విషాన్ని చిమ్మే వాళ్ళని ప్రజలే తంతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చారా, డిఎస్సి ఇచ్చారు, ఏంటి మొత్తం ఈ చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టాలి కదా. చూసారా పోలవరంలో చేసినటువంటి దుర్మార్గము పోనీ రికార్డెడ్గా ఉందిగా. మేము కంప్లీట్ చేస్తున్నాము, మేము కంప్లీట్ చేస్తున్నాము, మేము కంప్లీట్ చేస్తాము. 25లోనో 26లోనో కంప్లీట్ చేస్తామని లాస్ట్ స్టేట్మెంట్. మరి వీళ్ళే బాబు చేసింది ఒప్పుకున్నాడు, బాబు చేసిన విధ్వంసాన్ని ఒప్పుకున్నాడని సాక్షిలో ఇస్తున్నారు వాళ్ళే. మీ నాయకుడు మాట్లాడింది రికార్డెడ్గా కనపడుతుంది. నిజంగా కడుపు రగిలిపోతుంది. నాకైతే నేను ఎప్పుడు ఇంత ముందు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను చేసిన కామెంట్ ఒకటే, ఒక్క పోలవరాన్ని తయారు చేసి మాకు ఇవ్వండిరా నాయకులు. మీరు ఎంత అవినీతి చేసినా పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే అది కల్పవృక్షం, కామధేనువు పోలవరం. అది చూస్తే బాబుగారు ఇచ్చిన దానికి ముందే నేను ఆ ప్రాజెక్టు ఇంతకుముందు నిర్మించినటువంటి వాళ్ళ అడ్వైజర్ని అడిగితే మొత్తం చెప్పాడు. ఇది చెప్పిందంతా కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్కి 100 కోట్ల రూపాయలు, దానికి 3000 కోట్ల రూపాయలు అతనికి ఇచ్చి కానీ పని కంప్లీట్ చేయాలి. ఎవరి ఆమ్యమ్మాయిలు వాళ్ళు తీసుకొని దాన్ని అలా వదిలేశారు. మా సదరు మంత్రి ఏమో, మాజీ మంత్రి, ఇది నాకు అర్థం కాలేదండి, నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. ఊరి నీ దుంప దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఆ రోజే చెప్పొచ్చు, సార్ నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంకో శాఖ ఏంటి అని అడగొచ్చుగా. ఆహా, ఏం లేదు. అప్పనంగా ఒక రాష్ట్రం దొరికింది, అడిగేవాళ్ళు లేడు. వాళ్ళ ఒక్కొక్క మంత్రి దోపిడి. విడుదల రజని అరాచకం చేసింది. అరాచకం చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో అరాచకం చేసింది. వదలకూడదు, ఎవరిని వదలకూడదు. నెల్లూరు జిల్లాలో ఒక మైలు కిలోమీటర్ లోపలికి తవ్వారు. అదే అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోతే పట్టించుకున్న నాదుడు లేడు. ఆ రోజున దాని కింద కొట్టుకుపోయిన మనుషుల శవాలు ఇప్పటికి కూడా లేవు. ఇదే మైను తవ్వుకున్న వెధవలో 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేది కదా. 1000 కోట్లు R&R ప్యాకేజ్, 1000 కోట్లు ఇచ్చేస్తే ఫస్ట్ ఫేజ్లో 1,00,000 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో 2 లక్షల చిల్లర ఎకరాలు. అటు కడప, కర్నూలు జిల్లాల్లో, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బ్రహ్మాండమైనటువంటి నీరు, వృధాగా పోయే నీరును ఒడిచిపట్టుకోవచ్చు. 1000 కోట్లు మీరు బళ్ళేవారు సార్. 1000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ చెప్తున్నారు. ఆ 1000 కోట్లు పెడితే ఇంకోసారి బటన్ నొక్కొచ్చు కదా. వాళ్ళ ఆలోచన అదే కదా. నొక్కడానికి అప్పు చేశాడబ్బా. ఇలాంటి సహజ వనరులు వాడుకొని ప్రకృతి గమనించదా? అవును, చూడు చాలా విధ్వంసాలు ఇంకా 15-20 రోజుల్లో వరుసపెట్టి ఎలా వస్తాయి. ఎక్సైజ్లో చూడు, ఎక్సైజ్లో అయితే అరాచకం, ఎక్సైజ్ అరాచకాన్ని నేను అనుకుంటున్నాను ఇదంతా తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రవేశపెట్టండి రా బాబు, మీకు చాలు, ఏమొద్దు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడా ఈ దేశంలో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
వీళ్ళకి ఈయనకి కంపారిజన్ ఆ పార్లమెంట్లో పెట్టి నిజంగా ఈయన దుర్మార్గుడు అయితే దుర్మార్గుడిగా ఒప్పుకుందాం. ప్రతి శాఖలో ఎక్సైజు, పంచాయతీరాజు, రెవెన్యూ, పౌర సరఫరాలు, ఇది కాకుండా సకల శాఖ మంత్రి, అన్అఫీషియల్ సీఎం ఎవరు సజ్జల్ గారు, అలాగే సీదిరి అప్పలరాజు, ప్రతి శాఖలో కూడా దారుణమైన ఇది. తిరుమలని కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా వాడుకున్నారు.